చెడిపోతున్న ఈ సమాజాన్ని దేవుని యొద్దకు నడిపించాలని అందుకిచ్చాడు ఈ జన్మ. యేసుక్రీస్తు వారు 12వ ఏట ఆలయంలో ఉండిపోయాడు. ఆయన తల్లిదండ్రులు వెతుక్కుంటూ వస్తే వారిని చూచి ఆయన అన్న మాట ఏంటో తెలుసా? మీరేలా నన్ను వెతుకుచున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండాలని తెలీదా? 12 ఏళ్ళు అండి అప్పుడు ఆయనకి. 12 అంటే 12వ ఏట తండ్రి పనులు ఉన్నాయా? 12 ఏళ్లకే మనుష్యులకు తండ్రి పనులు ఉన్నాయా? చెప్పాలి మీరు. యేసుప్రభు వారు 12వ ఏట అన్నారు, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని. మీకు తెలియదా అమ్మా నాన్న? మరి మనం ఎప్పుడో దాటేసాం 12 12 24 దాటేసాం. 24 48 దాటేసాం. 50 60 70 దాటేసిన వాళ్ళు ఉన్నాం. ఎవరి పనుల మీద ఉన్నాం? ఇల్లు కట్టుకోవడానికా? కోట్ల రూపాయల ఆస్తిని దాచుకోవడానికా? ఈరోజు చూడండి, మనుషులందరూ కూడగట్టుకోవడమే. దోపిడి, రాజకీయం దోపిడి, వ్యాపారం దోపిడి కదా, ప్రభుత్వ ఉద్యోగం దోపిడి, లంచం. ఎందుకు ఇవన్నీ? ఎందుకు మనిషి ఆశపడుతున్నాడు? ఏదో దాచేసుకోవాలి. అరే పిచ్చోడు రా, నువ్వు అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కదా. నువ్వు సంపాదించినది ఏది నీతో పాటు కూడబట్టుకుని తీసుకుని పోలేవు కదా. ఒక్కడివే ఒంటరిగా వెళ్ళాలి. ఎక్కడికి? నీకు జన్మనిచ్చిన దేవుని దగ్గరకు వెళ్ళి నిలబడాలి. ఏమంటాడు? నీకు ఇచ్చిన ఆయుష్కాలం ఎవరి కోసం బ్రతికావు? దీర్ఘాయువుని ఇచ్చావు ప్రభువా. ఇచ్చానులే. ఏం చేశావు? లెక్క చెప్పు.